మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మీ లేఖిని అంటే లక్ష్మీ లేఖిని అనేటువంటిది ఒక వెండి తొడుగుతో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు తెచ్చిపెట్టేటువంటి లక్ష్మీ లేఖిని. సముద్రములో అంటే సముద్ర తనయురాలుగా ఉండేటువంటి సముద్రుడు లక్ష్మీదేవికి తండ్రి. ఆ విషయం అందరికీ తెలిసింది. ఇక్కడ మరి ఈ సముద్రుడు లక్ష్మీదేవికి తండ్రి. అదేవిధంగా ఒక నామకరణము మనం చేసే సందర్భంలో పిల్లలకు ఇదే లక్ష్మీ లేఖనముతో చక్కగా కూడా ఆ బియ్యంలో రాయడము, వారి యొక్క నాలుకపై రాయడము, బీజాక్షరాలు, శిశువు యొక్క పేరును మనకు రాసేటువంటి క్రమములో ఈ లేఖనతోనే మనం బియ్యంలో పేరు, అదేవిధంగా విద్యాభ్యాసం సమయంలో కూడా వారి నాలుకపై బీజాక్షరాలు రాయడము, ఓం నమః శివాయ సిద్ధం నమః అనేటువంటి మంత్రాన్ని పిల్లలకు చెబుతూ అది రాయిస్తూ ఈ యొక్క విద్యాభ్యాసాన్ని, నామకరణాన్ని మొదలుపెట్టుకుంటారు. అప్పుడు సరస్వతి యోగము ఏర్పడేటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో చదువు కావచ్చును, అద్భుతంగా చదువు లభించి ఈ చదువుకు సంబంధించి విశేషమైనటువంటి మార్కులు వచ్చి అటు పిమ్మట అద్భుతమైనటువంటి ఉద్యోగములో కూడా వీరు యోగించేటువంటి లక్ష్మీ కటాక్షాన్ని ఈ లక్ష్మీ లేఖనముతో మనము సాధించుకోవచ్చు. అదేవిధంగా ఒక రచయిత మంచి కవిత్వం రాయాలి అన్న ఈ లేఖనం వారి జేబులో ఉండడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మరి అదేవిధంగా ఎవరైతే గర్భముతో ఉంటారో వారికి 4వ నెలలో 5వ నెలలో వారి గర్భంపై శ్రీ అనే మంత్రము, ఓం అనేటువంటి అక్షరాలు అంటే శ్రీ ఓం అనేటువంటి ఈ యొక్క అక్షరాలను ఇట్టి లక్ష్మీ లేఖనంతో రాస్తారో పుట్టబోయేటువంటి సంతానము దీర్ఘాయువు, అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉన్నత విద్య, మంచి ఉద్యోగం లభించేటువంటి యోగము వీరికి ఏర్పడుతుంది. ఇక అదేవిధంగా ఇదే శిశువు పుట్టిన తర్వాత వారి కంఠంపై ఇదే ఓం శ్రీ అనేటువంటి మంత్రాన్ని రాయడం ద్వారా విశేషమైనటువంటి మాటలు రావడము, అద్భుతంగా వీరికి గొంతు భాగాన్ని సున్నితంగా తాకుతూ రాయడం ద్వారా చాలా వాగ్ధాటి కలుగుతుంది అని మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఇంకను చూసుకున్నట్టయితే కొంత పిల్లలకు మాటలు రావటం లేదు అని అనుకునేటువంటి వారికి ఈ లక్ష్మీ లేఖనముతో విశేషమైనటువంటి ఫలితము ఉంటుంది. అదేవిధంగా కోర్టు వివాదాల్లో ఉండేటువంటి వారికి, సమస్యలు వచ్చేటువంటి వారికి, వాదనల్లో మంచి చాతుర్యం కావాలి అనుకున్న ఈ లేఖనం వారి వద్ద ఉంటే సరస్వతి వారితో అద్భుతంగా మాట్లాడిస్తుంది. వాగ్దేవి మాత అద్భుతంగా వారికి ఇస్తుంది. కనుక ఇంకను అకాల వ్యాధులు అదేవిధంగా దరి చేరవు అని చెప్తున్నాము. ఇంకను చాలా విశేషాలు కలిగినటువంటి లక్ష్మీ లేఖనము మీరు చిత్రంలో చూస్తున్నారు. పరీక్షలకు వెళ్ళే సమయంలో కూడా పిల్లలు మరి ఇది దగ్గర పెట్టుకోవడము కానీ, ఒక ఉద్యోగ ప్రయత్నాలలో కూడా నిరుద్యోగులకు శుభమైనటువంటి అప్లికేషన్ ఫారం మీద రాయడం కానీ ఓం శ్రీం అనేటువంటిది, ఇవి వ్యాపారస్తులకు ప్రతిరోజు తమ యొక్క మొదటి బిల్ వేసే ముందు ఈ లేఖనంతోనే ఓం అని
శ్రీ అని కానీ రాయడం వల్ల అద్భుతమైనటువంటి పనులు వీరికి ముందుకు వెళ్ళబోతవి, అద్భుతంగా వ్యాపారం జరుగుతుంది అని ఇలా చెప్తున్నారు. సైనస్ బాధతో బాధపడేటువంటి వారు కూడా ఈ లేఖనతో వ్యాధి మనకు కలిగిన ప్రదేశంలో సున్నితంగా రాయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటవి అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్తున్నారు. కనుక లక్ష్మీ లేఖనము అంటే ఎంతో విశేషము. అది మీరైనా తయారు చేసుకోవచ్చును, ఈ విధంగా నేను చిత్రంలో చూపించినటువంటి విధంగా, లేదా ఒకవేళ మీకు ఇది కావలసినటువంటి పరిస్థితి ఉన్నట్టయితే, ఎవరైతే మీకు ఇది కావాలి అని అనుకుంటున్నారో, ఈ అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ను పొందాలి అని అనుకుంటున్నారో తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. చెప్తున్నాను, కీర్తి మరియు శక్తి కోసము వెండితో చేసినటువంటి కమలాత్మిక లక్ష్మి తంత్ర లేఖని, ఇది కేవలం మన వద్ద మాత్రమే ఉంటుంది. ఇది ఆర్డర్ చేసుకోండి. తప్పకుండా నేను మీకు అద్భుతంగా అందించే ప్రయత్నం చేస్తాను. ఒక అద్భుతమైనటువంటి మనకు మంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మంత్రాన్ని చదువుతూ దీనిని చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీ సొంతం. ఆల్ ద బెస్ట్.